ఈ వీడియోలో మనం బిట్గేట్లో ఎలా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలో చూసుకుందాం చూడండి. ఫస్ట్లీ మనం మన టెలిగ్రామ్ ఛానల్లో మన లింక్ పెట్టాం కదా, ఆ లింక్ పైన క్లిక్ చేసామంటే మీకు ఇలా వస్తుందన్నమాట ఇంటర్ఫేస్ అనేది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఈమెయిల్లోకి వెళ్ళండి. ఈమెయిల్ యాక్సెప్ట్ ఆల్ కుకీస్ చేసిన తర్వాత మెయిల్, పాస్వర్డ్, అలానే రెఫరల్ కోడ్ అని మా లింక్ ద్వారా క్లిక్ చేశారంటే డైరెక్ట్గా ఇలా వస్తుందన్నమాట మీకు రెఫరల్ కోడ్ అనేది. మా రెఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అవ్వడం ద్వారా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలానే మేము స్ట్రాటజీ వీడియోస్ ఇస్తామన్నమాట. అలానే మీకు ప్రీమియం ఛానల్ అనేది ఇస్తాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అక్కడ మేము రెస్పాండ్ అవుతూ ఉంటాం అనమాట మా లింక్ ద్వారా జాయిన్ అవ్వని వాళ్ళకి. ఓకే, అలా మీరు మెయిల్, పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఈ డిజిట్స్ ఉండాలి, అదే ఈ క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే, అన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత వెల్కమ్ టు బిట్గేట్ అని ఇలా వస్తుంది. తర్వాత సెలెక్ట్ దిస్ ఆర్డర్, ఇవన్నీ క్యాచేలు ఇవన్నీ క్రియేట్ చేసేసుకోండి. తర్వాత మీకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఓకే, మీరు ఇచ్చిన మెయిల్కి ఆ వెరిఫికేషన్ కోడ్ ఫిల్ చేయండి. తర్వాత అకౌంట్ క్రియేట్ అవుతుంది మీది. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు అన్నీ ఉంటాయి వెరిఫికేషన్ రిక్వైర్మెంట్స్, గవర్నమెంట్ ఇష్యూ డాక్యుమెంట్స్, ఇవన్నీ మీరు కేవైసీ ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, లెవెల్ 1 ఐడెంటిటీ వెరిఫికేషన్. కంట్రీ ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మన కంట్రీ ఇండియా, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ఎస్. ఓకే, నెక్స్ట్ ఆధారు, పాన్ కార్డు, ఇలా ఒక్కోటి అప్లోడ్ చేసుకుంటానండి. ఫస్ట్ ఆధార్ అప్లోడ్ చేద్దాం. ఆధారు తర్వాత ప్రొవైడ్ ఆధారు. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండింగ్ యువర్ డేటా ఇలా అవుతుంది, వెయిట్ చేయండి. తర్వాత మీకు ఓటీపీ వస్తుంది అనమాట. మీకు ఆ ఓటీపీ మీకు ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ ఉంటుందో అది వస్తుంది. ఆ నెంబర్కి ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ చేయండి. చేసిన తర్వాత మీకు కేవైసీ చేయాలన్నమాట. మీ కేవైసీ అంటే మీ ఫేస్ని రికగ్నైజ్ చేయాలి. ఆ ఫేస్ని మీ రికగ్నైజ్ చేసుకోండి. ఓకే, ఇలా మీరు ఇలా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట బిట్గేట్లో. ఈజీగా ఉంటుంది. ఓకే.